ఇంగ్లాండ్ వెళ్లిన శ్రీనివాస రామానుజన్ జీవోత్సవంలా 1919లో తిరిగి భారతదేశం వచ్చారు. వాస్తవంలో శ్రీనివాస రామానుజన్కి వచ్చిన రోగం మీద 2 రకాల అనుమానాలు. ఒకటి, అతని రక్తం మీద ప్రభావం చూపే విష పదార్థం ఏదో శరీరంలో చేరిందనే అనుమానం. రెండవది, అమీబియాసిస్ ఆయన్ని వేధించిందనేది. తిరుగు ప్రయాణం కోసం 1919లో తీసిన పాస్పోర్ట్ ఫోటోలో కూడా శ్రీనివాస రామానుజన్ ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపించారు. కానీ భారత గడ్డ మీద అడుగుపెట్టేసరికి ఎముకల గూడులా ఉన్న రామానుజన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన కొడుకును విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చి తప్పు చేశా అని తల్లి బాధపడింది. 1919లో తిరిగి మద్రాసు చేరిన శ్రీనివాస రామానుజన్కి ఇంగ్లాండ్ డాక్టర్లు ఇచ్చిన రికార్డు ప్రకారం క్షయవ్యాధి చికిత్స చేశారు. శ్రీనివాస రామానుజన్కి భరించలేని కడుపు నొప్పి, ఎంతకు తగ్గని జ్వరం, దగ్గు కళ్ళెపడింది. తిరిగి వచ్చిన శ్రీనివాస రామానుజన్ కోలుకోలేదు. అలా ఆరోగ్యంతోనే సంవత్సరం తిరగకుండా ఏప్రిల్ 26, 1920న కన్నుమూశారు.